దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీకు సమాధానము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు గడిచిన రాత్రంతా మనలను కాపాడి మరి ఒక శ్రేష్టమైన గురువారపు దినము మనకిచ్చాడు. ఈ దినమును మనము ప్రార్థనతో ప్రారంభించుదాము. దేవుడు మన ప్రార్థనలు ఆలకించేంత సమీపంగా ఉన్నాడని ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థించిన తరువాత మీలో ప్రతిరోజు వాక్యము చదివేవారు ఎందరైతే ఉన్నారో నాకు తెలియదు, కానీ వాక్యము ఎందుకు చదవాలి అనే ఒక ప్రశ్న మీ ముందుంచి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. వాక్యము ప్రతిరోజు ఎందుకు చదవాలి, కొన్ని కారణాలు చూద్దాము. దానికి ముందుగా ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన నా దేవా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, సర్వ సృష్టికర్త, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును సమయమును చూడక ఎందరో ఈ లోకాన్ని విడిచి ఉండవచ్చు. వారితో మమ్మను పోల్చుకుంటే మేమే పాటివారము తండ్రి. ఈ లోకయాత్ర ముగిసిన వారి ప్రయాసము ముగిసింది. వారు ఈ లోకాన్ని విడిచి మీ యొద్దకు చేరుకున్నారు. వారు విడిచి వెళ్ళిన కుటుంబాలలో ఆదరణ, ఓదార్పు, నెమ్మది, రక్షణ లేక ఉన్న వారికి రక్షణ కలుగజేయుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. నా పరమ తండ్రి, మీకే వందనాలు. నా ప్రార్థన ఆలకించుచున్నవాడా, మీ నామానికే మహిమ 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 కలుగునుగాక. దేవా తండ్రి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని మీరు సెలవిచ్చారు. అను తండ్రి, ఇట్టి జ్ఞానము కలిగి మీ యందు భయభక్తులు కలిగి ఆయన ప్రార్థిస్తూ ప్రార్థనకు ప్రతిఫలం పొందుతున్న వారందరిని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. జ్ఞానము కలిగిన వాడు దీర్ఘకాలము జీవిస్తాడని, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములవునని సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం ప్రకారము ప్రార్థిస్తున్నాము. అవును తండ్రి, జ్ఞానము లేకయే మనుషులు త్రొట్టిల్లుతున్నారు నాయన, త్రొట్టిల్లిపోతున్నారు. దేవా, ఆ జ్ఞానము లోక సంబంధమైనటువంటి జ్ఞానముతో ముడిపడి ఉంది. మీ జ్ఞానము మాకు అవసరము తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మహిమ కలిగిన మా దేవా, ఈ ఉదయకాలమున మీ పాదాల సన్నిధిలో మొరపెట్టి మీ యొద్ద నుంచి ప్రతిఫలం పొందే భాగ్యమును మాకు ప్రసాదించారు. గడిచిన రాత్రంతా కాపాడారు. ఎంత మంచి దేవుడవు నాయనా, నీవు తృప్తిపరిచే దేవుడవు. ఈరోజు మీరు మాకు ఇస్తున్న వాగ్దానముకై స్తోత్రాలు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. తండ్రి, నీ ప్రజల జీవితాలలో సమాధానము, సంతృప్తిని మీరు కలుగజేయుదురుగాక. దేవా, ఈరోజు ఉద్యోగ వేటలో ఎందరైతే చదివిన వాటికి సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకొని ఇంటర్వ్యూకి వెళుతున్నారు, అక్కడ వారికి సమాధానం కలుగునుగాక. అక్కడ వారికి ఉద్యోగ అవకాశాలను మీరు కలిగించుదురుగాక. చిన్ని వ్యాపారాలు చేసుకుంటున్న వారిని దీవించండి, కూలీలను ఆశీర్వదించండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులను, ప్రైవేటు ఉద్యోగస్తులను ఆశీర్వదించండి. దేవా, ఏ పని పాట లేకుండా ఉన్నవారికి పనులు కల్పించమని కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా భార్యాభర్తల మధ్యలో సమాధానం, బిడ్డలకు సమాధానం, కుటుంబములు, సంఘములు, సమాజములో సమాధానము దయచేయండి. సమాధానము లేక బ్రతుకుతున్న సమాజములో యేసు నామములో సమాధానం ప్రకటిస్తున్నాము నాయన, కార్యము జరిగించండి తండ్రి. దేశం మీదికి దేశం లేస్తుంది, అక్కడక్కడ యుద్ధాలు, యుద్ధ వాతావరణము. ఇజ్రాయెల్ గాజా మధ్యలో యుద్ధాలు, ఎంతోమంది చనిపోతున్నారు, 2 భవనాలు కూలిపోతున్నాయి. ఇవి మీరు అక్కడకు సూచనలను వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం ఎందుకు చదవాలంటే జరగబోయేవన్నీ, వాక్యం ఎందుకు వినాలి అంటే జరగబోయేవన్నీ తెలుసుకోవడానికి. దేవా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహిమ కలిగిన మా నాయన, మా పైన మీరు ఉంచిన నాయకులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి నాయకులకు మంచి మనసు, మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి. ప్రధానమంత్రిని, మంత్రివర్గములను దీవించండి. దేవా, ఆశీర్వదించండి. మా దేశము క్షేమముగా ఉండాలని, సౌఖ్యముగా, సంతోషముగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునండి. తండ్రి మీకే స్తోత్రాలు. వారి ప్రతి అవసరతను, ప్రతి కొరతను యేసు నామములో తీర్చుదురు గాక.
సంతానము లేక బహు సంవత్సరముల నుంచి నిందలు భరిస్తూ అవమానములు భరిస్తున్నటువంటి ఆడబిడ్డల గర్భములు తెరవబడునుగాక. తండ్రి మీకే స్తోత్రాలు. అక్రమ సంబంధాల చేత బిడ్డలను కని రోడ్డుపై పాడేస్తున్నటువంటి వారికి బుద్ధి వచ్చునుగాక. అక్రమ సంబంధాలతో అన్యాయంగా జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వారు పాడయ్యేది కాకుండా తమ బిడ్డల జీవితాలు పాడు చేస్తున్నారు నాయన. అటు వారిని జ్ఞాపకం చేసుకునండి. మద్య వ్యసనానికి బానిసలైన వారు, చెడు వ్యసనాలకు బానిసలైన వారిని విడిపించుదురుగాక. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి సహాయం చేయండి తండ్రి. ఈ దినం ఎందరైతే ప్రయాణం చేస్తున్నారో వారందరి ప్రయాణాలలో భద్రతను, క్షేమమును దయచేయండి నాయన. తండ్రి మీకే వందనాలు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థతలు ఇవ్వండి. సొంత ఇల్లు నిర్మించుకోవాలి అని ఆశపడుతున్న వారికి సొంత గృహములు నిర్మించుకునే ఆధిక్యతలు కలగజేయుదురుగాక. సొంత వాహనము కొనాలి అని ఆశపడుతున్న వారికి సహాయం చేయండి. అంగవైకల్యముతో బాధపడుతున్న వారికి సహాయం చేయండి. పోలీస్ డిపార్ట్మెంటును, న్యాయ వ్యవస్థను దీవించండి. విద్యా వ్యవస్థను ఆశీర్వదించండి. ఆర్థిక వ్యవస్థను దీవించండి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న మా సహోదరులను ఆశీర్వదించండి. వారి బిడ్డలను దీవించండి. నిష్ణాతు శ్రేష్ఠలను ప్రత్యేకంగా దీవించండి. తండ్రి నాతోటి దైవ సేవకులను ఆశీర్వదించండి. వారి కుటుంబాలను, సంఘములను దీవించండి నాయన. కుడి ఎడమలకు తొలగిపోకుండా సహాయం చేయండి. దేవా మీకే స్తోత్రాలు. ఈ దినమంతా మీ ఆలోచన చేత నడిపించండి. ఎక్కడైతే నాయన సువార్తకు ఆటంకముగా ఉన్నారో అట్టి ఆటంకముగా ఉన్న వారందరినీ కూడా మార్చుదురుగాక. సహాయం చేయమని మీ పాదాలు పట్టుకొని ఈ దినపు దీవెనలతో నడిపించి కార్యములు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని, నాకిచ్చిన సంఘమును బట్టి, సంఘ సమస్యలను బట్టి మీరే వాటికి పరిష్కారమును చూపించి మహిమను పొందమని క్రీస్తు పేరట ప్రార్థించినవి పొంది ఉన్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి మనకెల్లరికీ ఈ దినమంతా, మన జీవితకాలమంతా, విదేశాలలో ఉన్న ఆత్మీయుడలకును సహా తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యము ఎందుకు వినాలి? 1. 2 వాక్యం ఎందుకు చదవాలి? దానికి కొన్ని కారణాలు చూద్దాం. 1 విశ్వాసములు ఎదగడానికి వాక్యము చదవాలి లేదా వినాలి. రోమపత్రిక 10:7 ప్రకారము. 2 బ్రతుకుటకు, బాధలో నెమ్మది పొందుటకు వాక్యము చదవాలి లేదా వినాలి. 119వ కీర్తన 50 చరణములో. 3 పాపము చేయకుండా ఉండుటకు వాక్యము చదవాలి లేదా వినాలి. 119వ కీర్తన 11వ చరణము. ఇక 4 మన ప్రయాణ మార్గములో వెలుగును పొందుటకు వాక్యము చదవాలి లేదా వినాలి. 119వ కీర్తన 6వ చరణము. ఇక 5 సురక్షితముగా నివసించుటకును, కీడు భయము లేకుండా నెమ్మదిగా ఉండుటకు వాక్యము చదవాలి లేదా వినాలి. సామెతలు 1:33. ఇక 5వది దీవెనలు పొందడానికి, దైవ ఆశీర్వాదములు పొందడానికి వాక్యమును చదవాలి లేక వినాలి. ప్రకటన గ్రంథం 1:3. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రతిరోజు నువ్వు వాక్యం చదువుతూ ఉన్నావా? లేక ప్రతిరోజు వాక్యము వింటున్నావా? నువ్వు వినడం వలన, చదవడం వలన ఈ 5 మేలులు నీకు కలుగుతాయి. కనుక వాక్యము చదవడం మానవద్దు, వాక్యం వినడమును మానవద్దు, ప్రార్థన చేయడం అస్సలు మానవద్దు. దేవుడు నీ ప్రతి అవసరమును క్రీస్తు యేసు మహిమలో తీర్చునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. శుభోదయం.